అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతావనిని అవమానించేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. అయితే తాను తన నెత్తి మీద చేయి పెట్టుకుంటున్నాడని అతను ఊహించలేకున్నాడు. రాబోయే కాలంలో అమెరికా యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని అంటే అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితికి మాత్రం దిగజారనుంది. ఇటువంటి పరిస్థితులు మనం కళ్ళారా చూస్తాం ఖచ్చితంగా. అయితే అతను మనల్ని అవమానించాడని ఆ పరిస్థితి ఏమీ కాదు, కానీ అతని యొక్క అమెరికా పరిస్థితి మాత్రం అతని కుండలిని చూసిన తర్వాత జాతకరీత్యా అనేక విషయాలు సంగ్రహించిన తర్వాత నేను కరకండిగా చెప్తున్నాను. అమెరికా అనేటువంటి దేశం అనేటువంటిది దరిద్రంలో కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు రాబోయే కాలంలో మనం ఖచ్చితంగా చూస్తాము, వింటాము కూడా. భారతావని అలా కాదు. భారతదేశం మాత్రం దినదినాభివృద్ధి చెందడం మాత్రం ఖాయం. అది మాత్రం జరిగి తీరవలసిందే. అయితే ప్రస్తుతం ప్రారంభమయ్యేటువంటి కుజమహాదశ ఏదైతే ఉందో ఈ కుజమహాదశ 7 సంవత్సరాలు భారతావనికి ఉంటుంది. అయితే ఏమవుతుందనంటే విపరీతమైనటువంటి పోరాటాలు, విపరీతమైనటువంటి హింస అనేటువంటిది ప్రజ్వరిల్లుతుంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క పోరాటము అనేటువంటిది ఎలా ఉంటుందంటే రేపటి యొక్క ప్రశాంతతకి దారి తీయటం మాత్రం ఖాయం. ఎప్పుడైతే రాహు మహాదశలోకి భారతదేశం ప్రవేశిస్తుందో ఆ రోజు నుంచి మొదలుకొని అద్భుతమైనటువంటి అభివృద్ధిలోకి భారతదేశం వెళ్ళటం మాత్రం తథ్యం ఖాయం.